కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణ కేంద్రంలో జిల్లా పరిధిలోని మన భూక్యా శివానాయక్ సాయిదుర్గ ప్రసాద్ గారు భారీ ఎత్తున తన అంచరగణంతో బ్లూ ఇండియా పార్టీలో జాయిన్ అవ్వడాన్ని పార్టీ స్వాగతిస్తున్నది. అదేవిధంగా ఈ సమావేశానికి సభాధ్యక్షత వహించిన రాష్ట్ర కార్యదర్శి బానోతు లింగన్న అలియాస్ రాకేష్ నాయక్ గారికి, నాతో పాటు ఈ సమావేశంలో పాల్గొంటున్న పార్టీ ప్రధాన కార్యదర్శి కమ్మెట భూపాల్ గారికి, మరియు అధికార ప్రతినిధి మధు బొంపెల్లి గారికి, రైటర్ నాగరాజన్న గారికి, అదేవిధంగా విఠల్ రాథోడ్ రాష్ట్ర కార్యదర్శి గారికి, మహబూబాద్ జిల్లా జనరల్ సెక్రటరీ నునావత్ బాలనాయక్ గారికి, విద్యార్థి నాయకులు అభిషేక్ గారికి, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి అక్క చెల్లమ్మలకు, అన్నదమ్ములకు, మరి నా గోర్ బంజారా మిత్రులందరికీ కూడా జై సేవాలాల్, జై పూలే, జై అంబేద్కర్. ఈరోజు ఈ అడవులపైన, ఈ నేలపైన మొట్టమొదలు అడుగిడిన జాతి ఏదన్నా ఉంది అంటే అది పాఠ్యపుస్తకాలలో మనకు దొరకకపోవచ్చు, కానీ చారిత్రక నేపథ్యాన్ని చూసినట్లయితే అది లంబాడీలు, ఆదివాసులు, గిరిజనులు మాత్రమే. ఈ అడవిని ఆత్మగా భావించి, ఈ అడవి మీద ఆధారపడి జీవిస్తూ, ఈ అడవిని సంరక్షించుకుంటూ భావితరాలకు అందిస్తూ వస్తున్న జాతి ఏదైనా ఉంది అంటే అది ఎస్టీ జాతి మాత్రమే అని నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేయడం జరుగుతుంది. ఇంతకాలం నుంచి ఈ అడవులలో జీవిస్తూ అడవులతో మమేకమై దాని మీదనే జీవనం కొనసాగిస్తున్నప్పటికీ అడవులని ఎక్కడ కూడా ధ్వంసం చేయలే, ప్రకృతి సంపదను ఎక్కడ దోపిడీ చేయని నిజాయితీ పరులు ఎవరన్నా ఉన్నారంటే అది లంబాడీలు, ఆదివాసులు, గిరిజనులు అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇలాంటి అడవితో మమేకమైనటువంటి ఈ జాతులకు భూమి మీద హక్కు పోయింది, అడవుల మీద హక్కు పోయింది, ఉద్యోగాలు పోయినాయి, ఆత్మగౌరవం పోయింది, చివరికి అడుక్కునేటటువంటి స్థితిలోకి ఈ దేశ పాలన, ఈ రాష్ట్ర పాలన కొనసాగుతున్నది. ఇది వివక్షతతో కూడుకున్నదై ఉన్నది. ఈ దేశ సంపద, సహజ సంపద, ఉద్యోగాలు, విద్య, వైద్యం ప్రజలందరికీ సమానంగా అందడం లేదు. మిత్రులారా, జస్ట్ వినండి బాబు, కొద్ది ఒక 10 minutes వినండి. ఎక్కడ కూడా అసమానతలు అనేటివి కొనసాగుతున్నాయి. ఈ దేశంలో బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, మరి ఇతర వర్గాలు ఉన్నారు. అందరం కలిస్తేనే, ప్రజలందరం కలిస్తేనే ఇది ఒక దేశం. ఈ దేశానికి పాలించడానికి ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, తెలంగాణ ఉద్యమం పేరు మీద వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ సమాన అవకాశాలు, సమాన హోదా, సమాన హక్కులు అని అన్ని వర్గాలకు అందించలేకపోయాయి, సామాజిక న్యాయాన్ని చేయలేకపోయాయి. అందుకోసమే మనం బ్లూ ఇండియా పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. బ్లూ ఇండియా పార్టీ ఏర్పాటు చేసేటప్పుడే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరినీ రిజిస్టర్ బాడీలో పెట్టి ఎవరి జనాభా ఎంతుందో ఆ జనాభా దామాషా పద్ధతి ప్రకారం వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు మెంబర్కు వరకు ప్రాతినిధ్యాన్ని కల్పించడమే లక్ష్యంగా, ఒక సిద్ధాంతంగా మనం ముందుకు రావడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇవాళ ఎస్సీలు 12 మంది, ఎస్టీలు 12 మంది, ఎస్సీలు 19 మంది జనాభా దామాషా పద్ధతి ప్రకారం. ఇది కూడా ఎందుకు వచ్చింది అంటే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో అమలు చేసే సమయంలోనే రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీలకు పొందుపరిచిన కారణంగా వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు మెంబర్ వరకు ఈ సీట్లు మాత్రమైనా వీళ్ళకు దక్కుతున్నాయి. ఇక బీసీలు ఉన్నారు, బీసీల జనాభా 50% మించి ఉన్నది. ఇటీవలనే తెలంగాణ రాష్ట్రంలో జరిపిన కుల సర్వేలో కూడా 56.33%. ఎవరి జనాభా ఎంతుందో ఆ జనాభా దామాషా పద్ధతి ప్రకారము ఎమ్మెల్యేలుగా మన కులాల నుంచి గెలిచి అసెంబ్లీకి పోతే
ఆ కులం అభివృద్ధి చెందాలంటే, ఆ కులానికి ఉన్నటువంటి ఆ వృత్తి అభివృద్ధి చెందాలి అంటే దానికి అవసరమైనటువంటి ప్రణాళికలు రచించడం కోసం అవసరమైనటువంటి చట్టాలను తయారు చేసే దగ్గర ఆ కులాల ప్రతినిధులు ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. కానీ ఈరోజు 60 మంది ఓసీలు ఎమ్మెల్యేలు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో. వాళ్ళ జనాభా 7%. సమగ్ర కుటుంబ సర్వేలో కేసీఆర్ జరిపిన లెక్క ప్రకారం 7%, రేవంత్ రెడ్డి జరిపిన లెక్క ప్రకారము మా అంటే 16-17% ఉన్నారు. ఏ లెక్కన చూసినా కూడా వాళ్ళకి 10-15 సీట్ల కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ముస్లింల జనాభా 14% ఉన్నది, వాళ్ళకి 17-18 ఎమ్మెల్యేలు ఉండాలి, 7 మంది మాత్రమే ఉన్నారు. మిగతా ఎమ్మెల్యేల సీట్లలో ఎవరు ఉన్నారంటే ఓసీలు ఉన్నారు. అంటే ముస్లింలకు జనాభా దామాషా పద్ధతి ప్రకారం అధికారంలో వాటా లేదు, బీసీలకు జనాభా దామాషా ప్రకారం అధికారంలో వాటా లేదు. అది బీఆర్ఎస్ పార్టీ కల్పించలే, కాంగ్రెస్ పార్టీ కల్పించలే, అది బీజేపీ పార్టీ కూడా కల్పించలేదు. మరి ఎవరికి దక్కవలసిన వాటా వారికి దక్కకపోవడం అనేది సామాజిక అన్యాయము. ఈ అన్యాయాన్ని ఎదిరించడం కోసమే ఇలా బ్లూ ఇండియా పార్టీని మనం స్థాపించడం జరిగింది మిత్రులారా. కాబట్టి ఎస్సీ ఎస్టీలకు ఇవాళ సినిమా రంగంలో హీరోయిన్లను తీసుకున్న ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఉండరు, ఓసీలు ఉంటారు. ఇలా స్టూడియోలు మొత్తం ఓసీలే ఉంటాయి. ఈ రాష్ట్రంలో అనేక వేల పరిశ్రమలు వచ్చినాయి. పరిశ్రమలలో ఎస్సీ ఎస్టీలే ఉండయి, బీసీలే ఉండయి, మైనార్టీలే ఉండయి, కేవలం ఓసీలే ఉంటాయి. ఇలా ప్రాజెక్టు కడుతుండంటే 1000 కోట్ల కాంట్రాక్టర్ ఉంటే 100 కోట్ల కాంట్రాక్టర్ ఉంటే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉండడు. ఇవాళ మొత్తం ఓసీలు ఉంటారు. ఈ రోడ్లు వేస్తురంటే కాంట్రాక్టర్లు మొత్తం ఓసీలు ఉంటారు. ఇలా విద్యారంగం తీసుకుంటే అనేక వేల ప్రైవేటు పాఠశాలలు మొత్తం ఓసీల చేతుల్లోనే ఉన్నాయి, ప్రైవేటు కళాశాలలు ఓసీల చేతుల్లో ఉన్నాయి, ఇంజనీరింగ్ కళాశాలలు ఓసీల చేతుల్లో ఉన్నాయి, మెడికల్ కళాశాలలు ఓసీల చేతుల్లో ఉన్నాయి. ఇవాళ భూగర్భ సంపద అయినటువంటి ఎక్కడైనా గనులు ఉంటే ఆ గనుల మైన్స్ కాంట్రాక్టులు కూడా ఇవాళ ఓసీల చేతుల్లో ఉన్నాయి మిత్రులారా. గంప గుత్తగా ఈ దేశ సంపదని, ఈ రాష్ట్ర సంపదని అధికారం అడ్డం పెట్టుకొని ఓసీలు వాళ్ళ గుప్పట్లో పెట్టుకొని ఇలా మిగతా వర్గాలకు ఆర్థికంగా ఎదగకుండా, ఉద్యోగాలను అందించకుండా, పరిశ్రమలలో వాటా కల్పించకుండా ఇవాళ యువతను నిర్వీర్యం చేసే స్థితికి వచ్చింది. ఇలా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ యువత అరకొర ఆస్తులు అమ్మి ప్రైవేట్లో ఫీజులు కట్టి పిల్లలను చదివిస్తే వీళ్ళు బీటెక్లు చేసి, ఎంబీఏలు చేసి, ఎంసీఏలు చేసి, పీజీలు చేసి హైదరాబాద్లో ట్యాక్సీ నడుపుతారు, ఓలా నడుపుతారు, ఊబర్ నడుపుతారు, జొమాటోలో స్విగ్గీ బాయ్స్లో డెలివరీ బాయ్స్గా పనిచేస్తారు, అమెజాన్ ఫ్లిప్కార్ట్లో డెలివరీ బాయ్స్గా పనిచేస్తారు. మన పిల్లలే ఎందుకు చదువుకున్నా కూడా ఈ స్థితికి వస్తున్నారు? వాళ్ళ పిల్లలు ఎందుకు పరిశ్రమల ఓనర్లు అవుతారు? మన పిల్లలు ఎందుకు ఇలా రోడ్డు మీద తిరుగుతురు? వాళ్ళ పిల్లలు ఎందుకు హీరోలు అవుతురు? మన పిల్లలు ఎందుకు కాంట్రాక్టర్లు కాలేకపోతురు? కారణం ఏంది? ఒకే రాష్ట్రం, ఒకే ప్రజలం, ఒకే చట్టం, ఒకే దేశం, ఒకే రాజ్యాంగం ఉన్నప్పుడు ఈ ఆర్థిక వ్యవస్థ మొత్తం కొంతమంది వర్గాల చేతుల్లోనే ఎందుకు ఉంటుంది, మిగతా వర్గాల చేతుల్లోకి ఎందుకు వస్తలేదు అన్న ఉద్దేశంతో నా వర్గాలకు అన్ని రంగాలలో వాటా కావాలి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అన్ని రంగాల్లో దక్కవలసినటువంటి వాటా దక్కాలి, అది ఈ రాజకీయ పార్టీలు అందించలేకపోతున్నాయి. కాబట్టి ఇలా మనం బ్లూ ఇండియా పార్టీని పెట్టినామని కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది మిత్రులారా. బ్లూ ఇండియా పార్టీ మన వర్గాల చేత మనం అందరం కలిసి ఏర్పాటు చేసుకున్న పార్టీ. బ్లూ ఇండియా పార్టీ ఎవరిదంటే, ఎవరు పెట్టిరంటే మనం పెట్టినామనాలి. ఏమనాలి చెప్పండి? ఎవరు పెట్టినా అంటే ఏమనాలి మీరంతా? ఎవరి పార్టీ అంటే మన పార్టీ బిడ్డ, మన వర్గాలందరూ కలిసి బ్లూ ఇండియా పార్టీ పెట్టిరట. ఇవాళ దాంట్లో మనం అందరం జాయిన్ కావాలని మీరు చెప్పాలి. యువత ముఖ్యంగా కదలాలి. ఇవాళ ఉద్యోగాలలో ఎందుకు వాటా దక్కలేదో అడగాలి. ఇవాళ బడ్జెట్ 3,91,000 కోట్లు, ఇంచుమించు 3 లక్షల పైచిలకు కోట్లు పెడితే ఎస్టీలకు 17,000 కోట్లు, ఎస్సీలకు 33,000 కోట్లు, మైనార్టీలకు 3,000 కోట్లు, 50% ఉన్నటువంటి బీసీలకు 9,000 కోట్లు, మొత్తం కలిస్తే 50,000 కోట్లు అయితలేవు. మరి 2,50,000 కోట్లు మిగతా బడ్జెట్ ఎక్కడ పోతుంది? ఎందుకు పోతుంది? ఇవాళ 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో మనమంతా ఉద్యమించినాం. 14 సంవత్సరాలు రోడ్డెక్కి రైతు కాడ నుంచి మొదలు పెట్టుకుంటే రాజరిక వ్యవస్థ నడిపే అంత వరకున్న ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరం ఉద్యమించినాం. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం.
ఆనాడేమన్నారు, ఆంధ్రోలు పాలిస్తురు, నిధులన్నీ తరలిస్తురు, మనకు ద్రోహం చేస్తురు, మనకు ఉద్యోగాలు రాకుండా చేస్తురు, నీళ్లు రాకుండా చేస్తురు, మనకు నిధులు అందకుండా చేస్తురు అని నిధులు నీళ్లు నియామకాల కోసం మనం కొట్లాడినాం కదా. మరి రాష్ట్రం తెచ్చుకున్నాం కదా, స్వరాష్ట్రంలో మా ఉద్యోగాలు ఏమైనాయి, స్వరాష్ట్రంలో మా నిధులు ఏమైనాయి, ఇలా ఐటీడీఏలకు నిధులు ఎందుకు వస్తలేవు, ఇలా పీసా చట్టం ఎందుకు అమలైతలేదు, ఇలా ఫారెస్ట్ రైట్ యాక్ట్స్ చట్టం ఎందుకు పూర్తి స్థాయిలో ఎస్టీలకు అమలైతలేదు, ఇలా పోడు భూముల కోసం ఎస్టీలు ఇంకా ఎందుకు కొట్లాడవలసినటువంటి పరిస్థితి వస్తుంది, ఇలా ఎస్సీ తండలలో ఎందుకు వైద్యం అందుతలేదు, ఇలా ఎస్టీ తండలలో ఎందుకు వైద్యం అందుతలేదు, ఎస్టీ పిల్లలకి ఎందుకు చక్కటి నాణ్యమైన ప్రభుత్వ విద్యను అందించలేకపోతుందో ఇలా మనం అందరం ఆలోచన చేయాలి. ఈ రోజు 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే నేను వీరిని షూరిని అంటుండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఏం చేయలేదు, అప్పుల పాలు చేసి నేనే పాలన చేస్తా అంటుండు. మరి కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ కనీసం ఈ పిల్లలకు అవసరమైన నాణ్యమైన విద్యను అందించే స్థితిలో ఎందుకు లేరు? ఎందుకు ప్రభుత్వ బడులను ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయలేకపోతురంటే ఇందులో వివక్ష ఉంది మిత్రులారా. ప్రైవేటు పాఠశాలలన్నీ వాళ్ళు పెడతారు, ఇక్కడ రిక్రూట్మెంట్ చేయరు, సరి అయిన విద్యను అందించరు. మన పిల్లలు తప్పనిసరి పరిస్థితులలో మనం ఇలా ప్రైవేటు రంగంలో అప్పులు చేసి కుదబెట్టి ఆస్తులు అమ్ముకొని చదివించవలసినటువంటి పరిస్థితి వస్తుంది. మరి ఇది ప్రజాపాలన ఎట్లయితుంది? ఇది సామాజిక తెలంగాణ ఎట్లయితుంది? మనం ఎందుకు కొట్లాడినాం? ఎందుకు తెలంగాణ తెచ్చుకున్నాం? మన బిడ్డలు ఎందుకు అమరులయ్యారు? అమరవీరుల ఆశయాలు ఏంది? తెలంగాణలో ఆడి పాడిన కౌలు కళాకారుల ఆశయాలు ఏంది? మరి ఎందుకు మన జీవితాలు ఇంకా కూడా మారతలేవు అంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఈ 3 పార్టీలు కూడా మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల చేత స్థాపింపబడలేదు. ఇవి కేవలము ఓసీల చేత స్థాపింపబడ్డాయి. వాళ్ళ అధికారం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం మాత్రమే అవి పనిచేస్తున్నాయి. మనల్ని ఓటు చేసే యంత్రాలుగా బహిరంగ సభలకు జనాన్ని తరలించేటటువంటి నాయకులుగా మాత్రమే వాళ్ళు చూస్తున్నారు. దీని కారణంగానే ఇవాళ మనకు రాజ్యం వస్తలేదు. రాజ్యంలో వాటా దక్కిన ఆత్మగౌరవంతో కూడుకున్నది అయితే లేదు, అభివృద్ధి ఫలాలను అందించేది అయితే లేదు. ఈ విధంగా జరగకుండా ఉండాలి అంటే మనకంటూ ఒక రాజకీయ పార్టీ ఉండాలని మన వర్గాల చేత మనం బ్లూ ఇండియా పార్టీని స్థాపించుకున్నామని సందర్భంగా మీ అందరికి తెలియజేయడం జరుగుతుంది. అయితే మరి ఎట్లా దీన్ని ఛేదించడం ఎట్లా, రాజ్యాన్ని కైవసం చేసుకోవడం ఎట్లా, కైవసం చేసుకొని మనం పాలించుకోవడం ఎట్లా అనే విషయానికి వచ్చినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు చక్కటి ఓటునిచ్చిండు. ఆ ఓటు చాలా విలువైంది. నీ ఓటుకి ఎంత విలువ ఉంటుందో ఈ దేశ ప్రధాని ఓటుకు కూడా అంతే విలువ ఉంటుంది. గరీబ్ అయిన ఓటుకి ఎంత విలువ ఉంటుందో అమీర్ అయిన అత్యంత ధనవంతుని ఓటుకు అంతే విలువ ఉంటుంది. నీ ఓటును నువ్వు మాత్రమే వేయగలుగుతావు, నీ ఓటుని పక్క వ్యక్తి వేయలేడు. నీ ఓటును నువ్వు పరదా చాటుపోయి నువ్వు వేసే ఓటు నీకు తప్పితే ఇంకోరికి తెలియదు. అలాంటి ఓటును నువ్వు ఇలా నోటు కోసము ప్రలోభాలకు గురయ్యి అమ్ముకుంటున్నావు. నా ఒక్క ఓటే కదనా నువ్వు వేసేస్తున్నావు. నువ్వు వేసే ఒక్కొక్క ఓటే 1,00,000 ఓట్లు అవుతున్నాయి. 1,00,000 ఓట్లతోటి ఒక ఎమ్మెల్యే గెలుస్తుండు. ఒక్కొక్క ఎమ్మెల్యే గెలిస్తేనే ముఖ్యమంత్రి అవుతుండు. ఒక్కొక్క ఓటుతోటే ఎంపీ గెలుస్తుండు. ఒక్కొక్క ఎంపీ గెలిస్తేనే ప్రధానమంత్రి అవుతుండు. నీ ఒక్క ఓటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తుంది. నీ ఒక్క ఓటే ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రిని చేస్తుంది. ఈ ఓటు అంబేద్కర్ నీకు ఇచ్చింది నీ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటేందుకు, నీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతందుకు, ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతందుకు ఇచ్చిన ఓటుని నువ్వు ఎవరో అడిగిరని, ఎవరో ఏదో చెప్పిరని తీసుకుపోయి ఈ ఓటునేసి ఇవాళ నీ పిల్లలని నీ జీవితాలను కూడా వినాశనకర స్థితిలోకి తీసుకుపోయేటటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ కు ఓట్లు వేసినా మన బతుకులు మారలే, మనకు అధికారం రాలే. ఈ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఒక్క ఎస్టీ ముఖ్యమంత్రి కాలే. ఎందుకు కాకూడదా? ఒక బీసీ ముఖ్యమంత్రి కాకూడదా? మరి మనమే ఎందుకైతే తక్కువ జనాభా ఉన్న వాళ్ళే ఎందుకైతురు అంటే వాళ్ళు రాజకీయ పార్టీలు పెట్టుకోరు, వాళ్ళు రాజకీయంగా చైతన్యమయ్యారు, వాళ్లకు మన ఓట్లు ఎట్లా వేయించుకోవాలనో వాళ్ళకు తెలుసు. కాబట్టి వాళ్ళు రాజ్యాధికారంలోకి వస్తారు. అందుకోసమే నేను ఈ రోజు నుంచి మీకు చెప్తున్నా, మన సమస్యకు మనమే నాయకులం కావాలి, మన తండాకు మనమే లీడర్లం కావాలి. ఇవాళ తండాలు గ్రామ పంచాయతీలు చేస్తున్నాడు. ప్రతి తండాకు గ్రామ పంచాయతీకి 25 లక్షలు ఇస్తున్నాడు. 25,000 రూపాయలు కూడా ఈ రోజు ఇంతవరకు కేటాయించలే. అభివృద్ధి కుంటుపడిపోయింది. తండాలు గ్రామ పంచాయతీలు చేసినంత మాత్రాన అభివృద్ధి జరగదు.
దానికి అభివృద్ధి ప్రణాళికలు రచించాలి, అవసరమైనటువంటి బడ్జెట్ని కేటాయించాలి. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, వాళ్ళు చెయ్యరు, మనం చేయించుకునే స్థితిలో లేవు వాళ్ళతోటి. కాబట్టి మన పార్టీ ద్వారా మనం ఓట్లు వేసుకొని మనం గెలిచినట్లయితే రేపు పొద్దున మన తండాల్లో అసలు సిసలైన మన రాజ్యం వస్తుంది. అది ఆత్మ గౌరవంతో కూడుకున్న అవుతుంది, సామాజిక తెలంగాణ వాదంతో కూడుకున్నది అవుతుందని కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో సింగరేణి ఉంది. ఇక్కడ సింగరేణిలో ఎంతమంది పిల్లలకు కుటుంబాలలో ఉద్యోగస్తులు ఉన్నారు? ఒకసారి చెయ్యొద్దండి, ఉన్నారా? ఈ సింగరేణిలో ఇల్లందులో మొట్టమొదటిసారిగా ఒక భూగర్భ మైన్ ఉందని 1871 సంవత్సరంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా విలియం కింగ్ గారు కనుగొన్నారు. 1871లో ఈడ మైన్ ఉందని. 1886లో హైదరాబాద్ కంపెనీ దక్కన్ కంపెనీ లిమిటెడ్ రైట్స్ దక్కించుకుంది. 1920లో ఇక్కడ పని ప్రారంభమైంది. 1945లో నైజాం స్టేట్స్ ఈ కంపెనీ యొక్క షేర్స్ ను కొన్నది. 1958లో 56 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. ఇప్పుడు సింగరేణిలో 49% కేంద్రానికి ఉంటుంది వాటా, 51% రాష్ట్రానికి వాటా ఉంటుంది. ఇంచుమించు 32,000 కోట్ల బడ్జెట్ తో సింగరేణి నడుస్తుంది. 32,000 కోట్ల బడ్జెట్ తో నడిచే నీ ప్రాంతము, నీ అటవీ ప్రాంతము, నీకు హక్కులు కలిగినటువంటి సింగరేణిలో ఇక్కడ నుంచి 100 మంది 200 మంది కార్యకర్తలు ఉంటే ఒక్క ఎంప్లాయీ లేరు. మరి ఎక్కడ పోతుంది రిక్రూట్మెంట్ అంతా? మీరు క్వశ్చన్ చేయవలసినటువంటి అవసరం లేదా? మీ హక్కులు పడుతున్నప్పుడు మీరు తిరుగుబాటు చేయవలసినటువంటి అవసరం లేదా? ఇలా 40 మైన్స్ నడపబడుతున్నాయి సింగరేణి ద్వారా. అందులో 18 ఓపెన్ మైన్స్, 22 అండర్ గ్రౌండ్ మైన్స్ నడపబడుతున్నాయి. దీనివల్ల ప్రకృతికి కొంత నష్టం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు వచ్చిన లాభాలతో ప్రకృతిని బాగు చేయవలసినటువంటి అవసరం ఉంది. సింగరేణి కార్మికులకు భద్రత ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. సింగరేణి కార్మికుల యొక్క గృహ నిర్మాణం చేపట్టవలసినటువంటి అవసరం ఉంది. విద్యను అందించవలసిన అవసరం ఉంది. వైద్యాన్ని అందించవలసినటువంటి అవసరం ఉంది. ఇవేవి కూడా పక్కన పెట్టి ఈ రోజు సింగరేణిలో రాజకీయ జోక్యం ఎక్కువైపోయి అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు కానీ ఈ ప్రాంత వాసులకు కానీ ఎక్కడ కూడా న్యాయం జరిగేటటువంటి పరిస్థితి లేదు. అందుకోసమే బ్లూ ఇండియా పార్టీ రేపు పొద్దున మనం అధికారంలోకి వస్తే ఈ గనులలో, ఈ అటవీ ప్రాంతంలో నెలకొల్పే ప్రతి పరిశ్రమలో 25% వాటా లోకల్ ఎస్టీలకు ఉండాలనే చట్టాన్ని మనం తీసుకురాబోతున్నాం అన్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎప్పుడైతే అందులో మీకు వాటా ఉంటుందో దానికి యజమానులు అవుతారు. ఎప్పుడైతే యజమానులు అవుతారో దాని జనాభా దామాషా ప్రకారం మీ పిల్లలకు ఉద్యోగాలు అందుతాయి, మీ ప్రాంతానికి అభివృద్ధికి నిధులు అందుతాయి. కాబట్టి ఇలాంటి అనేక సమస్యల మీద వివక్ష కొనసాగుతుంది. ఓట్లు వేయించుకునేంతసేపే అన్న, అక్క, తమ్ముడు, చెల్లె అని ఊర్లలోకి వస్తున్నటువంటి నాయకులు ఓట్లు వేయించుకున్న తర్వాత మనకు కనిపిస్తలేరు, మన అభివృద్ధి గురించి ఆలోచన చేస్తలేరు. వాళ్ళకు కావాల్సింది 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి, ఎన్నికల ముందు అడావిడి చేసి మేము గెలిస్తే చాలు, అసెంబ్లీకి పోతే చాలు, మేము గెలవాలంటే ఇట్లా ఓట్లు కొనొచ్చు అనుకుంటారు. కాబట్టి ఇక్కడున్న యువత ఒకసారి ఆలోచన చేయాలి. ఓటు అమ్ముకొని నీ జీవితాన్ని ఖరాబు చేసుకొని నువ్వు ఇట్లనే నిరుద్యోగ జీవిస్తావా? ఎందులో నీ వాటా లేకుండా నువ్వు జీవిస్తావా? నువ్వు నీ బ్లూ ఇండియా పార్టీ ద్వారా నీ ప్రజల్ని చైతన్యం చేసుకొని నువ్వే ఓటేసుకొని నువ్వే పాలకునై ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అన్ని రంగాలలో నీ వాటాకై నువ్వు కొట్లాడతావా? ఒకసారి నిర్ణయించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 12 మంది ఎస్టీలు ఎవ్వరు కూడా ఎస్టీ సమస్యల గురించి గట్టిగా మాట్లాడే శక్తి లేదు. నేను ఈరోజు బహిరంగ సభాముఖంగా చెప్తున్నా. ఎందుకు లేదు? వాళ్ళు ఏదో ఒక పార్టీలు ఉంటారు, ఆ పార్టీలు ఓసీలు అయ్యి ఉంటాయి. ఏదన్నా ఈయన సమస్య తీసుకపోగానే మాకు తెలియగానే నువ్వు ఆడ కూర్చో అంటాడు. ఈయన ఎమ్మెల్యే కానీ మనోడు మంత్రి కానీ ఈయన చప్పుడు చేయక ఆడ కూర్చుంటాడు. అందుకోసమే ఇవాళ పోడు భూముల సమస్యలు పరిష్కారం అయితలేవు. అందుకోసమే భూ సంస్కరణలు చేపట్టబడతలేవు. అందుకోసమే భూముల పైన అటవీ బిడ్డలైన ఆదివాసీలకు, లంబాడీలకు, గిరిజనులకు హక్కులు దక్కుతలేవు. మరి వీళ్ళ పదవుల కోసం ఆడ తాబేదారులుగా పనిచేస్తుంటే మరి మనం వాళ్ళ కింద తాబేదారులుగా ఉండి ఓట్లు వేపిద్దామా? ఒక నికారసమైనటువంటి బిడ్డలుగా మనం పోరాటం చేద్దామా? ఇవాళ మీరందరూ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈ రాష్ట్రంలో
అనేక పోరాటాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తానని రేవంత్ రెడ్డి చెప్పిండు. 42% రిజర్వేషన్ లేకుండానే సర్పంచ్ ఎన్నికలకు పోతుంటున్నాడు. ఇవాళ 42% రిజర్వేషన్ లేకుండా వాళ్ళు సర్పంచ్ ఎన్నికలకు పోతే ఎస్టీలకు కూడా నష్టమే, ఎస్సీలకు కూడా నష్టమే, మైనార్టీలకు కూడా నష్టమే, బీసీలకు ఒక్కలకే కాదు. ఎందుకు చెప్తున్నా నేనంటే ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్డ్ స్థానాలు ఉంటాయి, అందులో మీరు మాత్రమే పోటీ చేయగలుగుతారు. బీసీలకు రిజర్వేషన్ తగ్గిస్తే మిగతా సీట్ల జనరల్ అయితే మళ్ళీ ఓసీలు వచ్చి ఊర్లల్లో తిష్టేస్తారు. ఆ గ్రామాలలో ఉన్న బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలంతా మళ్ళీ వాళ్ళ చుట్టూ దొరాన్ని బాంచర్ని కాల్మక్తాన్ని తిరగవలసినటువంటి పరిస్థితి వస్తుంది. మన వాటా కోల్పోతాం. అందుకోసమే బీసీలము ఎస్సీలము ఎస్టీలము మైనార్టీలము ఇంతవరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులం కాలేకపోయినాం. బానిసత్వంలో ఒక రకంగా జీవించినట్లయితుంది. ఇది ఆత్మగౌరవ పోరాటం. అందుకోసమే ఏ సమస్య వచ్చినా, ఎస్సీలకు సమస్య వచ్చినా బీసీ ఎస్సీ ఎస్టీలు మిగతా వర్గాలు, బీసీలకు సమస్య వచ్చిన ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అంతా ఏకమై మనం అంతా కలిసికట్టుగా పోరాటం చేసి మన హక్కులను సాధించుకోవడం కోసమే ఇవాళ మనము బ్లూ ఇండియా పార్టీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది కవులు కళాకారులు ఆడి పాడిరు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా అమరవీరుల బోర్డు ఏర్పాటు చేయలేదు. వాళ్ళ సంక్షేమం కోసం ఎక్కడ బడ్జెట్ కేటాయించలేదు. ఎవరో ఒకరు ఇద్దరిని పిలిచిండు, ₹1,00,00,000 చొప్పున నగదు అందించిండు. ఇదే తెలంగాణ ఉద్యమానికి నేను చేసింది అంటుండు. నేను అడుగుతున్నా, 14 సంవత్సరాలు యువత తన వయసుని తన జీవితాన్ని దారాదత్తం చేసి పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో యువత కోసం ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ లేదు, స్కిల్ డెవలప్మెంట్ లేదు, ఉద్యోగ కల్పన లేదు, కోచింగ్ సెంటర్లు లేవు, స్టడీ మెటీరియల్ లేదు, వివిధ కంపెనీలలో వాటా లేదు, కంపెనీలలో కనీసం ఉద్యోగాలు లేవు. మరి దేనికోసం నడుస్తుంది ఈ పాలన? మహిళల విషయానికి వస్తే సగం జనాభా ఉన్న మహిళలకు ఆనాడు రాష్ట్ర బడ్జెట్లో పావుల వడ్డే, ఈనాడు రాష్ట్ర బడ్జెట్లో పావుల వడ్డే. మరి ఎట్లా మహిళలు అభివృద్ధి చెందొద్దా? మహిళలు పారిశ్రామికవేత్తలు కావద్దా? ఎవరి మహిళలు? బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలు ఎదగొద్దా? పార్లమెంటులో మహిళా బిల్లు చేసిరు 33%. జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో చట్టసభల్లో 33% మహిళలకు రిజర్వేషన్లు వస్తాయి. అందులో సబ్ కోటా లేదు, బీసీ సబ్ కోటా ఉండదు, ఎస్సీ ఎస్టీకి ఉండదు. మళ్ళీ ఓసీ మహిళలందరూ దిగి మళ్ళా పార్లమెంటులో కూర్చునేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇదంతా చట్టాలు తయారు చేసే దగ్గర మనం లేని కారణంగానే ఇదంతా జరుగుతుంది. చట్టాలు తయారు చేసే దగ్గర ఓసీలను మనం గెలిపించి పంపిస్తున్న కారణంగా, ఓసీలకు దాసోహంగా పనిచేస్తున్న మన ఎస్సీ ఎస్టీ సోదరులను ఎమ్మెల్యేలు గెలిపించి పంపిస్తున్న కారణంగా వీళ్ళు వాళ్ళు ఒకటై మన అభివృద్ధి సంక్షేమం మన పిల్లల భవిష్యత్ గురించి ఇలా ఆలోచించే స్థితిలో వాళ్ళు లేరు. కాబట్టి మనకంటూ ఒక రాజకీయ పార్టీ ఉండాలి, మనకంటూ ఒక రాజకీయ పార్టీని స్థాపించుకోవాలి. అది జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో కూడుకున్నది అయి ఉండాలి. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఈ రోజు ఎన్నికలంటే, ఒకప్పుడు ఎన్నికలంటే ఎట్లుందంటే ఎవరైతే ప్రజలకు మంచి సేవ చేస్తారో, ఆయన ఏ విధంగా అయితే ప్రజలకు మేలు చేయగలుగుతాడని భావిస్తారో ఆయనకు ఓటేసి గెలిపించుకునేది. ప్రజలందరూ నిత్యము ఉద్యోగ రీత్యా, పనుల రీత్యా, వ్యవసాయ రీత్యా వివిధ పనులలో బిజీగా ఉంటారు. రెండవది, రాజ్యాంగం పట్ల చట్టం పట్ల పూర్తిగా అవగాహన ఉంటుంది ఉండదు. వాళ్ళకు సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరిస్తేందుకు ఒక నాయకుడు అనేటోడు ఉండాలి. వాళ్ళ సమస్యలను పరిష్కరించాలి, అవసరమైన చట్టాలను చేయాలి, ఆ అవగాహన కలిగినటువంటి వ్యక్తులను ఎన్నుకోవాలి, సేవా తత్పరులను ఎన్నుకోవాలని ఎన్నుకునేది ఆ కాలంలో. రాజకీయం అంటే సేవా రంగం ఉండే, ఇప్పుడు రాజకీయం అంటే వ్యాపార రంగం అయిపోయింది. ఎవరి దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే వాడు వస్తుండు, డబ్బు ఖర్చు పెడుతుండు, ఓట్లు వంతుండు, గెలుస్తుండు, ప్రజలను వదిలేస్తుండు, మళ్ళీ 5 ఏళ్ళు సంపాదించుకోవడానికి వ్యాపార ధోరణితో ఆలోచన చేస్తున్నాడు. దీనికి స్వస్తి పలకాలి, అవినీతిని తగ్గించాలి అంటే మనం జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయాలి. మనం మన ప్రజల దగ్గరికి పోయి ఓటు చైతన్యం చేసి ఓటు అడిగి అదే విధంగా వాళ్ళ దగ్గర నుంచే డబ్బులు సమీకరించుకొని ఈరోజు మనం పాలన కొనసాగించినట్లయితే ఒక నిష్ణాతులైన, ఒక ప్రతిభ కలిగిన, మన వర్గాల చారిత్రక నేపథ్యం కలిగిన, మన వర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడగలిగినటువంటి బిడ్డలు ఈరోజు అసెంబ్లీలోకి పార్లమెంటులోకి అడుగుపెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ పనిని ఇవాళ మనం బ్లూ ఇండియా పార్టీ ద్వారా చేయబోతున్నామని సగర్వంగా మీ ముందు తెలియజేస్తున్నాం మిత్రులారా.
ఇలా మీలో చాలా మంది ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, జెడ్పీటీసీ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యే అవకాశం ఉన్నా ఇవాళ టికెట్లు వస్తలేవు చాలా రాజకీయ పార్టీలలో. ఎందుకు వస్తలేవంటే నీ దగ్గర డబ్బు లేదు, నేను నీకు టికెట్ ఇయ్య అంటున్నా. నేనంటున్నా బ్లూ ఇండియా పార్టీ డబ్బు లేనివానికే టికెట్ ఇస్తుంది అంటున్నా. నువ్వు ప్రజాసేవన చేయాలని తపన నీలో ఉంటే, నీ జాతులని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలన్న తపన నీలో ఉంటే నేను ఇస్తా టికెట్ అంటున్నా. నేను ఇవ్వడం కాదు, ఇది మనందరి వర్గాల చేత మనం ఏర్పాటు చేసుకున్నాము. మన అందరం కూర్చొని అయ్యా ఎస్టీల వాటా గిది గిన్ని టికెట్లు, ఎస్సీల వాటా గిది గిన్ని టికెట్లు అని మనం అనుకుంటున్నాం. అనుకుని ఎవరి దాళ్ళని తీసుకో అంటున్నాం. ఇంట్లో కూడా పెత్తనం లేదు ఎవరిది. ఇలా బీసీలు 50% ఉన్నంత మాత్రాన బీసీల పెత్తనం ఎస్సీ ఎస్టీల మీద నడుస్తుందనో, మైనార్టీలు తక్కువ ఉన్నంత అట్లా లేదు. మన అందరం ఒకే జాతి ఒకే రక్తం. చెప్పండి, మన అందరం ఒకే జాతి చెప్పాలా మీరంతా? మన అందరం ఒకే జాతి ఒకే రక్తం. ఎప్పుడు 1000 సంవత్సరాల క్రితం మనం అందరం ఒకే జాతి ఒకే రక్తం. తర్వాత శూద్రులు అతి శూద్రులుగా విభజింపబడ్డం. రాజ్యాంగం వచ్చినాక అతి శూద్రులనే ఎస్సీ ఎస్టీలుగా పేర్కొన్నది, మిగతా వాళ్ళని బీసీలుగా పేర్కొన్నది. అంటే మనం ఈ భారతదేశ మూలవాసులం. ఒకనాడు మనందరం ఒకే జాతి ఒకే రక్తంగా జీవించినాం. ఇవాళ ఇక్కడున్న దేశమాన కాల రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలని అధికారికంగా పేర్కొనబడ్డది. కాబట్టి ఎస్సీలకు ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు కల్పించబడ్డాయి. బీసీలకు ఇంకా హక్కులు దక్కడం లేదు, వాళ్ళు ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు. అందుకోసమే ఈ రోజు నుంచి మీరు మీ గ్రామాలకు వెళ్ళగానే ఎక్కడ అక్కడ యువత చైతన్యం కావాలి, వాట్సాప్ గ్రూపులు పెట్టాలి, బ్లూ ఇండియా పార్టీ పేరు మీద యువకులకు చైతన్యం చేయాలి. మనకు వెబ్సైట్ ఉంది, ఫాలో కావాలి, ఫేస్బుక్ పేజీ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఎక్స్ అకౌంట్ ఉంది పార్టీకి. బ్లూ ఇండియా పార్టీలో మీరు అందరు సభ్యులుగా చేరాలి. మన పార్టీ మనం పెట్టుకున్నామని చెప్పి మీరు ప్రచారం చేసుకొని ఎప్పుడైతే మీరు మీ గ్రామాలలో పోయి మీ ప్రజలను చైతన్యం చేస్తారో అప్పుడే మీ భవిష్యత్తు మారుతుంది. మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, ఈ రాష్ట్రంలో బ్లూ ఇండియా పార్టీ అధికారంలోకి వచ్చినాడే మీరు ఆత్మగౌరవంతో బతకగలుగుతారు. ఈ రాష్ట్రంలో బ్లూ ఇండియా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే అన్ని రంగాలలో మీ వాటా మీకు దక్కుతుంది. ఈ రాష్ట్రంలో బ్లూ ఇండియా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే మన పార్టీ మనం అధికారంలోకి వచ్చినట్టు అవుతాం. లేదంటే దొరలం, మేము పార్టీ పెట్టుకున్నాం, మేము అట్లనే గెలుస్తాం, మేము ఇట్లనే చేస్తాం, మీ చేతనైతే ఏం చేస్తారో చేయరన్న అహంకారపూరితమైనటువంటి రాజకీయాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇదే రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు వాళ్ళ కుల సంఘం మీటింగ్లో పోయి ఒక మాట మాట్లాడాడు. ఏమన్నాడు? రెడ్లు అయితేనే రాజ్యపాలన చేయగలుగుతారు, అన్ని రాజకీయ పార్టీలు కూడా రెడ్లకే అధ్యక్ష పదవి ఇవ్వాలి, లేకపోతే మనుగడ కొనసాగించలేవు. ప్రతి ఊర్లో ఒక రెడ్డి ఉంటాడు, ఆ రెడ్డి ఊరినంతా కాపాడతాడు అని రేవంత్ రెడ్డి చెప్పేసిండు. ఆయన ఏమంటుండు? మనందరికీ అర్హత లేదు ఈ రాష్ట్రాన్ని పాలిస్తుందుకని అంటుండు. మరి అవునా ఒప్పుకుందామా? చెప్పండి, మీరు అంతా నోటితో చెప్పాలి. మనందరికీ రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని ఆయన అంటుండు, ఆయన కులానికే ఉందని అంటుండు. అవునా? 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 గట్టిగా అవునా? అందరూ అనాలి ఉన్నాళ్ళు. అవునా? అవునా? మరి కానప్పుడు కాదని మనం నిరూపించాలనా వద్దా? నిరూపించాలంటే వాళ్ళని దించాలనా వద్దా? దించాలంటే మనం ఎక్కాలనా వద్దా? ఎక్కాలంటే మనం ఓటు వేసుకోవాలనా వద్దా? మరి ఇది మంచి ఆత్మగౌరవంతో కూడిన ముచ్చట చెప్తున్నానా, అమ్ముడు పోయే ముచ్చట చెప్తున్నా? మీకోసం చెప్తున్నానా, ఓన్లీ నా కోసం నా అభివృద్ధి కోసం చెప్తున్నానా? అందుకోసమే మిత్రులారా, ఇది మన పార్టీ. ఎక్కడ ఉన్నా, ఏ నిమిషమైనా, ఏ క్షణమైనా, ఏ వార్త వచ్చినా కూడా మీరు బ్లూ ఇండియా పార్టీ అనేది ఉన్నది, అక్కడ మనకు జరుగుతున్న అన్యాయం జెండా పట్టుకొని ఖండించాలి. సోషల్ మీడియాలో ఖండించు, వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టు, నా వాట నాకేమైందని, నా బిడ్డకు అక్కడ అత్యాచారం జరిగితే ఎవడు పట్టించుకుంటలేడని నువ్వు వాయిస్ ఇయ్యి. నీకు మంచిగా ఫోన్ ఉంది, ఫోన్లో వీడియో రికార్డ్ చేయి, కండ వేసుకో. నిన్నెవడన్నా అంటే బ్లూ ఇండియా పార్టీ నీ వెంట వస్తుంది. నిన్నెవడన్నా అంటే బ్లూ ఇండియా పార్టీ నీ వెంట వస్తుంది. మీకు నచ్చిందా లేదా? నచ్చిందా లేదా?
నేనేమంటున్నా, నన్ను అడుక్కోకంటున్నా, ఎవరిని అడుక్కోకంటున్నా, నీ సమస్య వస్తే నీలో ప్రతిభని బయటికి తీ అంటున్నా, నువ్వే లీడర్గా అంటున్నా. మరి నిన్ను లీడర్ని చేసే బ్లూ ఇండియా పార్టీ కావాలన్నా, వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చునే కాంగ్రెస్ బీజేపీ కావాలన్నా? ఏది కావాలి? ఏది కావాలి? ఏది కావాలి? ఒకటి, ఎంత పేదోడైనా నాకు ఒక ఇల్లు ఉండాలి, గుడిసి ఉండాలి, చిన్నదైనా అనుకుంటాడా? అనుకోడా? మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలో 93% ఉన్నప్పుడు మనకు ఒక పార్టీ ఉండాలనా వద్దా? ఉండాలనా వద్దా? మరి ఉండాలంటే బ్లూ ఇండియా పార్టీ జెండా మీరు ఎత్తాలనా వద్దా? ఎత్తుతారా? గట్ట చెప్పాలి. బ్లూ ఇండియా పార్టీ జెండా ఎత్తుతారా? అది మీరు ఏది అసాధ్యం కాదు భూమి మీద అసాధ్యం అనేదే లేదు. ఒకనాడు చంద్రమండలం మీద పోవాలంటే భయపడేది, ఇవాళ చంద్రమండలం మీదకి మన శాస్త్రవేత్తలు అడిగేడిరు. ఇక్కడ కూర్చొని చంద్రమండలంలో ఏం జరుగుతుందో ఇక్కడ నుంచి అక్కడ ఆపరేట్ చేయగలుగుతున్నాం. అంటే మనిషి తలుచుకుంటే ఏదైనా సాధ్యం అనడానికి నిరూపణ జరుగుతుంది కదా. తెలంగాణ రాష్ట్రం రాదన్నారు, పోరాటం చేసినాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అసాధ్యమైందా? సాధ్యమైంది. బ్లూ ఇండియా పార్టీ ద్వారా కూడా సామాజిక తెలంగాణ సాధ్యమవుతుంది, బహుజన రాజ్యాధికారం సాధ్యమవుతుంది. అది ఎప్పుడైతుంది అంటే నువ్వు మారినప్పుడు. ఎప్పుడైతుంది? నువ్వు నాయకునిగా తయారైనప్పుడు, నీ ప్రజలు నువ్వు చైతన్యం చేసినప్పుడు, నా వర్గాల ఆత్మగౌరవం దెబ్బతినకుండా నేను బ్లూ ఇండియా పార్టీ జెండా ఎత్తుతారు రేపటి నుంచి అన్నప్పుడు అది సాధ్యమవుతుంది. చాలా మంది అనుకుంటారు, అరే అబ్బా కాంగ్రెస్ పార్టీ ఏడా, బీజేపీ పార్టీ ఏడా, కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ ఏడా, ప్రసాద్ అన్న ఏదో బ్లూ ఇండియా పార్టీ అని పట్టుకొచ్చిండు, దీంతో ఏమవుతుంది, ఈ పిడికడి మండితోటి అయ్యేనా పోయేనా అనిపిస్తుందా లేదా? నిజం చెప్పాలి మీరు అందరూ, అనిపిస్తుందా లేదా? కానీ మీరు గుర్తుపెట్టుకో, ఏ ఉద్యమమైనా ఏ లక్ష్యమైనా ఒక్క అడుగుతోటే ప్రారంభమవుతుంది. దేంతోటి ప్రారంభమవుతుంది? ఒక్క అడుగుతోటే ప్రారంభమవుతుంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ పెట్టినాడు, 1000 మంది లేరు, 500 మంది లేరు, ఇంత చైతన్యం లేదు. కేసీఆర్ దగ్గర డబ్బు లేదు, కేసీఆర్ కులబలమే లేదు. ఎస్టీలు 10%, ఎస్సీలు 18%, బీసీలు 56%, మైనార్టీలో 14%, 90% జనాభా మనం ఉన్నాం. కేసీఆర్ కుల జనాభా 1/2%. అంటే 4 కోట్లల్లో 1% పెడితే కోటికి 1,00,000, 4 లక్షలు, అందులో 1/2% 2 లక్షలు కూడా లేరు వాళ్ళు. అంటే మరి అంత తక్కువ జనాభా ఉండి డబ్బులు లేని కేసీఆర్ పార్టీ పెడితేనేమో తెలంగాణ తెచ్చినోడవుతాడు, ముఖ్యమంత్రి అయినోడవుతాడు. మరి 93% ఉన్న బీసీలం పార్టీ పెడితే మనం ముఖ్యమంత్రిని కావా? అధికారంలోకి రావా? ఎప్పుడు వస్తాం? ఈ పార్టీ మనదనుకున్నప్పుడు వస్తాం, ఈ పార్టీ కోసం మనం పనిచేసినప్పుడు వస్తాం. మీరు ఇంకొక విషయం చెప్తా, ఒక మంచి బ్రహ్మసూత్రం చెప్తా మీకు, ఒక బిగ్ ఫార్ములా. ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలు గెలుస్తున్నారు అంటే ఓట్లు ఎవరు వేపిస్తున్నారు? గ్రామాలల్లో ఓట్లు ఎవరు వేపిస్తున్నారు? ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఓటర్ ఎంపీకి తెలుసా? 5 సార్లు ఎంపీగా గెలిచినా ఆయనకు ప్రతి గ్రామంలో ఉన్న ఓటర్ ఎవరో, ఆయన పార్టీ కార్యకర్తనో కాదో తెలియదు. ఎమ్మెల్యేలో తెలియదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇప్పుడు ఈడ కూర్చుని ఈయన తెలుసా? తెలియదు. మరి వీళ్ళకు ఓట్లు ఎట్లా పడుతున్నాయి అంటే మనం దగ్గరుండి ఆ పార్టీ జెండా మోసి వాళ్ళకు ఓట్లు వేపిస్తున్నాం. నేను అదే అంటున్నా, సింపుల్ టెక్నిక్. నువ్వు వేపించే ఓటు నువ్వు వేసుకో. ఇక నుంచి నువ్వు బయట వాళ్ళకి వేపించే ఓటును బ్లూ ఇండియా పార్టీ ద్వారా నువ్వు వేసుకో. నువ్వే నాయకుని అవుతావు, పార్టీ పెరుగుతుంది. పార్టీ ఎప్పుడు పెరుగుతుంది? ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమము, తెలంగాణ రాకుంటే ఏం నష్టం జరిగింది, వస్తే ఏం లాభం జరుగుతుంది అని కవులు కళాకారులు ఆడి పాడి ప్రజలకు తీసుకొచ్చినప్పుడు, ఎప్పుడైతే ప్రజలలో చేరిపోయిందో సామాన్య ప్రజలలో తిరుగుబాటు వచ్చింది. తెలంగాణ వస్తే నా పిల్లలకు విద్య వస్తుందట, తెలంగాణ వస్తే నా పిల్లలకు ఉద్యోగం వస్తుందట, తెలంగాణ వస్తే బడ్జెట్ పెరుగుతుందట, అభివృద్ధి పెరుగుతుందట, నేను నా పిల్లలు బాగుపడతా అని ఏమి తెలియని వ్యక్తి కూడా రోడెక్కినప్పుడు తెలంగాణ వచ్చింది. అవునా కాదా? అదే విధంగా మీరు ఈ రోజు నుంచి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మనవి కాదు, ఆ పార్టీలను మనం స్థాపించలే,
ఆ పార్టీ ద్వారా గెలిచేటటువంటి నిలబడేటటువంటి ఏ అభ్యర్థులకు వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను పెట్టినా మనం ఓటేయొద్దు. మనం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఆ పార్టీలలో ఉన్న వాళ్ళని గెలిపించినా వాళ్ళకే దాసోహమై పనిచేస్తారు. అది ఉదాహరణగా నడుస్తుంది. కాబట్టి మన పార్టీ ద్వారా మనం ఎప్పుడైతే నిలబడతామో, ఎప్పుడైతే గెలుస్తామో అప్పుడే ఆత్మగౌరవం ప్రతీకగా పెరుగుతుంది. ఒక్కొక్క చినికే ఒక్కొక్క బొట్టే సముద్రాన్ని నింపినట్టు ఈరోజు ఒక్కొక్క కార్యకర్తనే బ్లూ ఇండియా పార్టీని రేపు అధికారం తీసుకొచ్చే శక్తివంతుడు అవుతాడని ఆ దిశగా మీరు అడుగులు వేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. మీరు అనుకుంటుండొచ్చు, మరి చిన్న పార్టీ ఎన్నేళ్ళు పడుతుంది, ఎట్లా పడుతుంది, ఏమవుతుంది అంటే, ఒక 5,000 సంవత్సరాల క్రితం నుంచి మనం అధికారం కోల్పోయినాం. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచే కాదు, స్వాతంత్రం రాకపోవడం క్రీస్తు పూర్వం 5,000 సంవత్సరాల క్రితమే ఈ భారతీయులమైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలం రాజ్యాన్ని కోల్పోయినాము. కొంతకాలము పరదేశీలైన మొఘలులు పాలించురు 700 సంవత్సరాలు, బ్రిటిష్ వాళ్ళు పాలించురు 350 సంవత్సరాలు. దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసినాం. ఇకనైనా మన పాలన వస్తుందంటే ఇక్కడ ఈ దేశం వాళ్ళే పాలిస్తురు, కానీ వాళ్ళంతా ఓసిలే పాలిస్తారు. మళ్ళీ మనం ఒక పోరాటం చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది మన కోసం, మనం రాజ్యం సాధించుకోవడం కోసం. కాబట్టి మీరంతా కంకణబద్దులై ఇంటింటికి తిరిగి బ్లూ ఇండియా పార్టీ జెండాను ప్రచారం చేసి కార్యకర్తలని రిక్రూట్ చేసుకొని వచ్చే ఎన్నికల్లో వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు మెంబర్ వరకు మనమే జనాభా దామాషా పద్ధతి ప్రకారం పోటీ చేయాలి. ఈరోజు ఇల్లందులో కానీ, ఖమ్మంలో కానీ, వైరాలో కానీ, సత్తిపల్లిలో కానీ రిజర్వ్డ్ ఉంటే ఎస్టీని పెడితే ఆడ మిగతా బీసీ ఎస్సీ ఎస్సీలు ఓటేయాలి. వేరే చోట ఎస్సీని పెడితే మిగతా బీసీ ఎస్టీ మైనార్టీలు ఓటేయాలి. బీసీలు నిలబడ్డ దగ్గర మన పార్టీ నుంచి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఓట్లేయాలి. ఇట్లా ఒకరికొకరం మనం ఓట్లు వేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఓటు మార్పిడి చేసుకోవాలి. ఓటు దొరలకు పోకుండా చూసుకోవాలి. ఓటు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు పోకుండా చూసుకోవాలి. మన ఓటును ఓటు గుంజుకపోలేడు. దాన్ని జాగ్రత్తగా ఓడిసి పట్టుకొని మనకి వేసుకోవడం ప్రారంభిస్తే మీరు చూడండి, మీరు ఎన్నికలలో పోటీ చేసి బ్లూ ఇండియా పార్టీ ద్వారా చూడండి, ఎమ్మెల్యే ఎంపీలు దిగి వస్తారు మీ దగ్గరికి. మీరు నామినేషన్ అయ్యంగానే మీ దగ్గరికి మనుషులను పంపిస్తారు. మనకు పార్టీ లేదారా? గా పనికి మాలిన పార్టీలో నిలబడ్డం ఏదో నిన్న మొన్న వచ్చిందంటే కూడా పోరగాడు పెట్టిండని గళ్ళకెందుకు పోతారా నువ్వు? రా, ఆ ఖర్చులు ఏందో నేను ఇస్తా, ఈయనే ఉండ అంటాడు. ఎందుకు మరే? నీతోటి ఏం కాదు, నీ దగ్గర పైసలు లేవు, నీ దగ్గర ఓట్లు లేవు, మరి ఆయనకి ఏం నష్టమని నిన్ను పిలిపిస్తాడు? అవునా కదా? నామినేషన్ ఏమైనా పిలిపిస్తారా లేదా? విత్డ్రా చేయమంటారా లేదా? ఎందుకని నేను అడుగుతున్నా. నువ్వు బలహీనునివి, నీ చేతగానివి, డబ్బు లేనివి, బట్టలు సరిగా లేనివి, గుడిసె లేనివి, మరి నువ్వు నిలబడితే 1,000 కోట్లు 100 కోట్లు అధికారం ఉన్నాయన 100 సంవత్సరాల పార్టీ నడుపుతాయన ఎందుకు భయపడుతుండో మీరు ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళ బలం మొత్తం మన ఓటులోనే ఉంది. వాళ్ళ అధికారానికి గుండెకాయ మన ఓటు. కాబట్టి నేను మరీ 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 చెప్తున్నా, ఓటును పక్కకోకుండా చూసుకోవాల్సినటువంటి జాగ్రత్త మీరు వహించాలి. 15 రోజులు 14 రోజులు ఎలక్షన్లో ప్రచారం ఉంటే 14 రోజులలో వాళ్ళు మనని ఆకాశాన్ని ఎత్తుతారు, కిందికి దించుతారు, మీదికి ఎత్తుతారు, స్వర్గలోకాన్ని చూపిస్తారు. అన్ని చూపించి భ్రాంతికి గురి చేసి 14 రోజులలో ఓట్లు వేసుకొని బయట పడితే మళ్ళీ నీకు 5 ఏళ్ళ దాకా కనిపించాడు. మరి నీ భవిష్యత్ ఏంది? నీ భవిష్యత్ ఏంది? ఇవన్నీ నేను చెప్తున్న సామాన్యమైన విషయాలే, మీ అందరికీ తెలిసినయే. కానీ వీటి ద్వారానే మన రాజ్యం పోతుంది, దేని ద్వారా పోతలేదు. ఇప్పుడు భారత రాజ్యాంగం మనకు స్వేచ్ఛను ఇచ్చింది, స్వాతంత్రాన్ని ఇచ్చింది, హక్కు ఇచ్చింది కాబట్టి పార్టీ పెట్టినా, స్వేచ్ఛను ఇచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా, మనకు స్వాతంత్రం ఉంది కాబట్టి మీరు అందరు ఈరోజు ఇడికొచ్చిర్రు. రాజ్యాంగం లేకుంటే పార్టీ పెట్టుకొని ఇచ్చేటోళ్ళు కాదు, ఇవాళ మనని మైకును పెట్టి మాట్లాడుకొని ఇచ్చేటోళ్ళు కాదు. ఇంత స్వతంత్రత కలిగినటువంటి భారతదేశంలో అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ పరిధిలో జీవిస్తున్న మీరందరూ చదువుకున్న యువకులు, పెద్దలు, గొప్పవాళ్ళు ఈ అనేక సంవత్సరాలు వాళ్ళకు ఓటేసారు. ఇక వాళ్ళకు ఓటేయద్దని సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకొకటి, మన పార్టీ తెలంగాణకే పరిమితం కాలే. బ్లూ ఇండియా, ఇండియా అనే దేశం యొక్క పేరుని అందులో చేర్చినాం మనం. బ్లూ ఇండియా అనే పార్టీ మహారాష్ట్ర ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది, ఢిల్లీలో పోటీ చేసింది, తెలంగాణలో పోటీ చేసింది, ఆంధ్రప్రదేశ్లో శాఖను ఏర్పాటు చేస్తుంది. సంక్రాంతి తర్వాత రేపు 26 తారీఖు కర్ణాటక రాష్ట్రంలో 5,000 మంది భారీ బహిరంగ సభలో బ్లూ ఇండియా పార్టీ కర్ణాటకలో కూడా శాఖను ప్రారంభిస్తుంది.
ఇది అందరూ ఎవరి కారణం? మీరే. మీకు తెలియకపోవచ్చు బ్లూ ఇండియా పార్టీ ఉన్నదని, కానీ మీరే కారణం. ఎందుకంటే మీరంతా మన ప్రజలు, మనమంతా ఒకటే, మనం ఉన్న బలంతో మన కోసమే పార్టీని నడిపిస్తున్నా. కాబట్టి ఘనతను ఎవరు సాధించినట్లయితుంది? ఎవరు సాధించినట్లయితుంది? మనం సాధించుకున్నట్లయితుంది. ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరవేసినట్లయితుంది. ఖచ్చితంగా చెప్తున్నా నేను, రేపు జరగబోయేటటువంటి 2028-29 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో భారతదేశంలో అనేక రాష్ట్రాల నుంచి బ్లూ ఇండియా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలవబోతున్నారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి సంకల్పం గొప్పది, జ్ఞానం గొప్పది. ఆ జ్ఞానాన్ని ఒడిసిపట్టి ముందుకోగలిగినాడు మనం విజయాన్ని సాధిస్తాం. మీరందరూ ఆత్మగౌరవంతో జీవించాలి. మీరందరూ మేము గిరిజనం చిన్నవాళ్ళం, ఎస్సీలం చిన్నవాళ్ళం అనే అస్పృశ్యతాభావం వద్దు. మనమంతా మనుషులం. రాజ్యాంగ పరంగా మనకు అన్ని హక్కులు ఉన్నాయి. ఈ దేశంలో మిగతా వాళ్ళకి ఎంత హక్కు ఉందో, ఎంత ఆత్మగౌరవం ఉందో, ఎంత అధికారంలో వాటా ఉందో మనకు అంతకంటే ఎక్కువ ఉంది. అంబేద్కర్ సమాన ఓటు, సమాన విలువ, సమాన హక్కు, సమాన రాజ్యాంగం, సమాన పాలన ఇచ్చినప్పటికీ ఈ అగ్రవర్ణాల చేతుల్లో మనం పీడింపబడి, అణచివేయబడి, వెనుకకు నెట్టివేయబడుతున్నామో ఆ దిశ నుంచి మనం ముందుకు రావాలి. గిరిజనుల శక్తి లేక కాదు, వాళ్ళలో ప్రతిభ లేక కాదు, వాళ్ళలో ధైర్యం లేక కాదు, వాళ్ళని కావాలని వెనుకకు నెట్టి వేసిరు. కాబట్టి ఇలా గిరిజనులు వెనుకబడ్డారు, ఎస్సీలు వెనుకబడ్డారు, బీసీలు వెనుకబడ్డారు. కానీ ఇవాళ బీసీలకు వృత్తి ఉంది, గిరిజనులకు వ్యవహారం ఉంది. ఇలా అటవీ ఉత్పత్తులను గుర్తించాలన్నా, మూలికలను గుర్తించాలన్నా, ఈ సమాజానికి ఆరోగ్యాన్ని అందించాలన్నా మీరు గుర్తించగలుగుతారు. ఒక్క దొరని తీసుకొచ్చి ఆడబెట్టి ఆ చెట్టు దేనికి అక్కర వస్తుందో చెప్తాడా? చెట్టు ఎక్కుతాడా? ఇవాళ వడ్లాయన ఇవాళ పనిముట్లు చేస్తాడు, టేబుల్ చేస్తాడు, కుర్చీలు చేస్తాడు, బల్లాలు చేస్తాడు, దర్వాజాలు చేస్తాడు, కిటికీలు చేస్తాడు, కమ్మరాయన పనిముట్లు చేస్తాడు, అవసరమైన నగలు తయారు చేస్తాడు, చాలా ఆయన బట్టలు నేస్తాడు. ప్రతి ఒక్కరికి మనకు ఒక వృత్తి ఉంది. వృత్తి ఉండగా అనునిత్యం మనం పనిచేస్తున్నాగా మనం ఎట్లా బీదోడమవుతున్నాం, వాడెట్లా ధనవంతుడు అవుతుండు వృత్తి లేనోడు. అంటే వాడు మన వృత్తులని దోపిడీ చేస్తుండు. అధికారం అడ్డం పెట్టుకొని మనం కట్టే పన్నుల ద్వారా బడ్జెట్ అయితే ఆ బడ్జెట్ను పంచే చోట సమానమైనటువంటి స్పృహతోటి ఉంటలేడు. కుల గజ్జితోటి ఉంటుండు. వాళ్ళ కులం వల్ల కాంట్రాక్టులు ఇస్తుండు, కులం వాళ్ళకి హాస్పిటల్ కట్టుకోమంటుండు, రాయితీలు ఇస్తుండు. ఈ దేశంలో బ్యాంకుల నుంచి 30 మంది బడాబాబులు లోన్ తీసుకొని 30 లక్షల కోట్లు ఎగ్గొట్టిరు. ఎన్ని లక్షల కోట్లు చెప్పండి? ఎన్ని లక్షల కోట్లు? ఎన్ని లక్షల కోట్లు? నువ్వు బ్యాంకుల బంగారం కుదబెట్టుకుంటే 11 నెలలు అయితే 12 నెలల నోటీసు పంపిస్తాడు. ఏమని? నీ బంగారం వేల వేస్తాని. నువ్వు మహిళా సంఘంలో 20,000 ఎత్తుకుంటే నెలనాడు 400 కట్టకుంటే చుట్టుముట్టున్న మహిళలందరూ వచ్చి ఇంటికాడ కూర్చుంటారు. మన ఆత్మగౌరవం చచ్చిపోతుంది. ఇజ్జత్తో ప్రాణం పోయినటువంటి పని అవుతుంది. 20,000కేమో నన్ను పీడించి వసూలు చేస్తున్నావు. నేను కుదబెట్టుకున్న బంగారానికి, నేను కుదబెట్టుకున్న పాస్బుక్లకు నా ఎంట పడుతున్నావు. 30 లక్షల కోట్లు పేపర్ మీద రాయొస్తుందా? మీకు ఎవరికన్నా రాయండి. 30 లక్షల కోట్ల ధనాన్ని మనము బ్యాంకులలో పేద ప్రజలు కష్టం చేసి, శ్రమ కోర్చి, రక్తాన్ని స్వేదం రూపంలో చిందించి బ్యాంకులలో దాచిపెడితే అప్పనంగా బడాబాబులకు కట్టబెడితివి. ఈ దేశం వదిలి పారిపాయే, వాళ్ళని తీసుకొచ్చే శక్తి నీకు లేకపాయే. పైగా బ్యాంకులు వాటిని వసూలు చేయకుండా ఏం కాదని ఒక రూల్ తీసుకొచ్చారు. 30 లక్షల కోట్లు రైట్ ఆఫ్ ఇచ్చిర్రు, అంటే రద్దు చేసిర్రు. ఇక వసూలు చేయకుండా ఏం కాదంట. ఎవరి సొమ్ము? ఈ దేశ ప్రధాని ఎవరి కోసం పనిచేస్తుండు? ఈ దేశంలో పాలన ఎవరి కోసం పనిచేస్తుంది? ఈ బ్యాంకులు ఎవరి కోసం పనిచేస్తున్నాయి? అంటే ఎక్కడ పోయినా, ఏ రంగంలోకి పోయినా మనకు వివక్షత ఉన్నది, అవకాశాలు దక్కుతలేవు. కాబట్టే సమాన అవకాశాలు, సమాన హోదా, సమాన హక్కులు, సమాన పంపిణీ కోసమే ఇవాళ మనం బ్లూ ఇండియా పార్టీని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి మీరందరూ ఈ రోజు నుంచి బ్లూ ఇండియా పార్టీ కార్యకర్తలుగా కార్యోన్ముఖులై ఇంటింటికి వెళ్ళి రేపు నిర్వహించబోయేటటువంటి ఏ ఎన్నికైనా సరే మీరు పోటీ చేయాలి. ఒక్క నిమిషం బాబు, ఒక్క నిమిషం. నేనేమంటున్నా, ఓటు హక్కు ఉన్నా బాబు డిస్టర్బ్ చేయక, ఒక్క బాబే డిస్టర్బ్ చేస్తుంది. కూర్చో మాట్లాడ కొద్దిసేపు. నేనేమంటున్నా అంటే, మీ దగ్గర డబ్బులు లేకున్నా నామినేషన్ వేయండి. మీ దగ్గర డబ్బులు లేకున్నా ఫస్ట్ మీరు నామినేషన్ వేయండి. మీ ప్రజలకు అన్యాయం జరుగుతుంది వివరించండి.
మీరు ఏం గెలుస్తారో చెప్పండి, బీ ఫామ్ నేను పంపిస్తా, అది ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ. ఓడిపోతామని మీరు భయపడొద్దు. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. అంటే ఏమి లేనప్పుడు ఎంతో కొంత సాధించడం అనేది గొప్ప. కాబట్టి మీరు ఫస్ట్ పోటీ చేయడం నేర్చుకోండి, ఎన్నికల్లో పాల్గొనడం నేర్చుకోండి, ఓటు అడగడం నేర్చుకోండి, ఓటు వేయించుకోవడం నేర్చుకోండి. ఓటు అనేది ఎంత ఈజీగా వాళ్ళు వేయించుకోగలుగుతారో మనం ఎందుకు వేయించుకోలేకపోతున్నాం అనేది మీరు అలవాటు చేసుకోండి. ముందుకు వెళ్ళండి, మనం అందరం కలిసి ప్రయాణం చేద్దాం, కుటుంబ సభ్యులుగా ముందుకెళ్దాం, సామాజిక తెలంగాణను నిర్మిద్దాం. ఈ సామాజిక తెలంగాణ నిర్మాణంలో మనం అధికారంలోకి వద్దాం. మన బ్లూ ఇండియా పార్టీ ద్వారా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, మహిళలకు, వికలాంగులకు, ట్రాన్స్జెండర్లకు ఎవరి జనాభా ఉందో ఆ లెక్కలు తీద్దాం. ఆ లెక్కల ప్రకారం బడ్జెట్ను వంచుదాం, ఆ లెక్కల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలను వంచుదాం, ఆ లెక్కల ప్రకారం ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించి పిల్లలకు ఉద్యోగాలు ఇద్దాం. ఎవరైనా ఔత్సాహికులుండి పారిశ్రామికవేత్తలుగా తయారైతనుకున్న పిల్లలకు ట్రైనింగ్ ఇప్పించుదాం. అదేవిధంగా బ్యాంకుల్ని అటాచ్ చేసి రుణాలు ఎట్లా ఇవ్వాలి, పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అనేది నేర్పిద్దాం. పరిశ్రమలలో ఉత్పత్తికి సంబంధించిన మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియజేద్దాం. ఆ మెటీరియల్ని ఎట్లా మార్కెటింగ్ చేయాలి తయారైన తర్వాత అనేది తెలియజేద్దాం. ఇవన్నీ ప్రభుత్వాలు తెలియజేయకుండే పిల్లలకు జ్ఞానం ఎట్లా వస్తుంది? పరిశ్రమ ఎట్లా పెడతాడు? పరిశ్రమలలో వాటా లేకపోతే నువ్వు బానిసవా? నువ్వు సినిమా హీరో పెడితే సంఘం పెడతావు, అభిమాన సంఘం. క్రికెట్ ప్లేయర్ వస్తే అభిమాన సంఘం పెడతావు. సినిమా హీరోలలో బీసీ ఎస్సీ ఎస్టీలు రా పేర్లు చెప్పండి. క్రికెట్ ప్లేయర్లలో ఎంతమంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు పేర్లు చెప్పండి. ఎక్కడ పోతురు మీరంతా? క్రీడలు వాళ్ళకే ఆడొస్తుందా, మనకు ఆడరాదా? అంటే ప్రతి రంగంలో రాణించే ప్రతిభ ఓసీ కులాలకే ఉంటుందా, మనకు ఉండదా? మీరు ఏం ఆలోచిస్తున్నారు? యువత బాగా ఆలోచన చేయాలి. ఎవడో చెప్పిండని, ఎవడో వచ్చిండని వాని కారు చూసో, వాని డబ్బు చూసో, వాని హోదా చూసో మీరు మోసపోవద్దు. వాళ్ళందరూ మనల్ని మోసం చేయడానికి ఒక వేషం వేసుకొని మనను భ్రమలకు గురి చేసి మన ఓట్లు వేయించుకొని పోవడానికి వస్తున్న మోసగాళ్ళు, పగటి వేషగాళ్ళు మన శత్రువులు. వాళ్ళంతా మన రాజకీయ శత్రువులు. మన రాజకీయ శత్రువు ఎంత అందంగా ఉంటే, ఎంత డబ్బు ఉన్నోడైతే, ఎంత గొప్పోడైతే అంత మనకు నష్టం. అవునా కదా? మన శత్రువు అనేటోడు ఎంత బలవంతుడైతే మనకు నష్టం. మనం మోసం చేసే శత్రువు ధనవంతుడని నువ్వు ఆనెమ్మటి పోయి నువ్వు నష్టపోయేది కాకుండా నీ జాతిని నష్టం చేస్తున్నావు. ఆ విధంగా చేయొద్దని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడి నుంచి ధైర్యం చేసి మరి ముందుకు వచ్చినటువంటి భూక్య శివనాయక్ గారికి, సాయి దుర్గా ప్రసాద్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా. నేను వాళ్ళు అడిగారు జిల్లా స్థాయిలో మాకు కీలకమైన స్థానం కావాలని, మీరేనా లేకసారి భూక్య గారిని అధికారికంగా పార్టీ నుంచి కొత్తగూడెం భద్రాద్రి జిల్లా అధ్యక్షునిగా నేను ప్రకటిస్తున్నా. అతనికి లెటర్ కూడా నేను అందజేస్తా. అదేవిధంగా రాష్ట్ర సోషల్ మీడియా ఇన్ఛార్జిగా యువకుడు, విద్యావంతుడు, చక్కగా పనిచేస్తుండు సాయి దుర్గా ప్రసాద్ గారిని నియమిస్తుంది పార్టీ. వీళ్ళిద్దరికీ నియమించడమే కాదు, అహర్నిశలు వాళ్ళ వెంట ఉండి వెన్ను తట్టి ప్రోత్సహించడానికి పార్టీ సిద్ధంగా ఉందని కూడా నేను తెలియజేస్తున్నా. మీకు ఎప్పుడు ఏ అపరాత్రి, ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, పోలీస్ స్టేషన్ అయినా, ఎంఆర్ఓ ఆఫీస్ అయినా, ఎండిఓ ఆఫీస్ అయినా, ప్రజాక్షేత్రంలో అయినా మీకు ఏ ఇబ్బంది అయినా పార్టీకి ఫోన్ చేయండి. 10 కార్లు ఇచ్చి నేను టీంను పంపిస్తాను తెలియజేస్తున్నా. ఇవాళ మీకు ఎటువంటి కోర్టు సమస్యలున్నా, భూ సమస్యలున్నా ఇవాళ 100 మంది లాయర్లు బ్లూ ఇండియా పార్టీ వెనుక ఉన్నారు. ఈయనే కాదు, సుప్రీంకోర్టు దాకా ఉన్నారు. మీకు ఏ ఇబ్బంది వచ్చినా వారికి తెలియజేయండి, వారి వెంట మేము ఉంటామని తెలియజేస్తున్నా. డబ్బుతోటి రాజకీయం చేసేందుకు రాలే, డబ్బును ఎదజల్లి మేకల్లాగా జంతువుల కంటే ఈనంగా మిమ్మల్ని చూసేందుకు రాలే. ఒక ఆత్మ గౌరవంగా మీరు జీవించాలి, ఆ విధంగా మిమ్మల్ని తయారు చేయాలి, నాయకులను ఉత్పత్తి చేయాలి, ఆత్మ గౌరవంతో నా జాతులు బతకాలని ఇలా నేను బ్లూ ఇండియా పార్టీని తీసుకొచ్చిన. దానిని మీ భుజస్కంధాలపై మోపుతున్నా. మీరు దాన్ని నడుపుకొని నిలబెట్టుకొని ఆత్మగౌరవంతో జీవిస్తారో దాని జెండాను పక్కన పడేసి బయటి పార్టీలు ఎమ్మటి పోయి బానిసలుగా బతుకుతారో అది ఇక మీ చేతుల్లో ఉందని సందర్భంగా మీకు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై బ్లూ ఇండియా పార్టీ. సాధిద్దాం సామాజిక తెలంగాణను.
జై సేవాలాల్, జై సేవాలాల్, జై గోర్ బంజారా. వర్ధిల్లాలి ఆదివాసుల నాయకత్వం, వర్ధిల్లాలి గిరిజనుల నాయకత్వం, వర్ధిల్లాలి లంబాడీల నాయకత్వం, వర్ధిల్లాలి ఎస్సీల నాయకత్వం, వర్ధిల్లాలి మైనార్టీల నాయకత్వం, వర్ధిల్లాలి బీసీల నాయకత్వం, వర్ధిల్లాలి మహిళల నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. బ్లూ ఇండియా పార్టీ వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి.